బ్రహ్మను శివుడు ఎందుకు శపించాడు అనే కథ శివపురాణంలో ప్రముఖంగా ప్రస్తావించబడింది. దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. అవి: 1 తానే గొప్ప అని బ్రహ్మ అబద్ధం చెప్పడం. ఒకసారి బ్రహ్మ, విష్ణువు తమలో ఎవరు గొప్ప అని వాదించుకుంటారు. ఈ వివాదాన్ని పరిష్కరించటానికి మహాదేవుడైన శివుడు అగ్నిస్తంభరూపంలో ప్రత్యక్షమవుతాడు. ఆ స్తంభం యొక్క మొదలు చివర తెలుసుకున్నవారే గొప్పవారు అని శివుడు ఒక సవాలు విసురుతాడు. విష్ణువు పందిరూపంలో ఆ స్తంభం మొదలను వెతుకుతూ భూమి లోపలికి వెళ్ళినా దాని అంతం కనిపెట్టలేక తన ఓటమిని అంగీకరిస్తాడు. బ్రహ్మ హంస రూపంలో ఆ స్తంభం పైభాగాన్ని వెతుకుతూ ఆకాశంలోకి వెళతాడు. కాని ఎంత దూరం వెళ్ళినా దాని అంతం కనిపించదు. ఈ సమయంలో దారిలో బ్రహ్మకు ఒక మొగలి పువ్వు కనిపిస్తుంది. ఆ పువ్వును చూసి, "నువ్వు అగ్నిస్తంభం పైనుంచి కిందకు వచ్చావా?" అని అడుగుతాడు. దానికి ఆ మొగలి పువ్వు "అవును" అని చెబుతుంది. బ్రహ్మ అబద్ధం చెప్పమని బతిమాలగా మొగలి పువ్వు అంగీకరిస్తుంది. బ్రహ్మ ఆ మొగలి పువ్వుతో కలిసి శివుడి దగ్గరకు వస్తాడు. తాను స్తంభం యొక్క చివరను కనుగొన్నానని, అందుకు మొగలి పువ్వు సాక్షి అని అబద్ధం చెబుతాడు. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శివుడు తీవ్ర కోపానికి గురవుతాడు. కోపంతో శివుడు బ్రహ్మకు ఈ విధంగా శాపమిస్తాడు: "నీవు అబద్ధం చెప్పినందువల్ల ఈ భూమిమీద ఎవరూ నిన్ను పూజించరు. నీకు గుళ్ళు, పూజలు ఉండవు." ఆనాటి నుండి బ్రహ్మకు ఆలయాలు, పూజలు చాలా అరుదుగా ఉన్నాయి. అలాగే అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు మొగలి పువ్వును కూడా శివుడు తన పూజలకు పనికిరాకుండా శపిస్తాడు. 2 బ్రహ్మకు ఉన్న 5వ తలను శివుడు నరకడం. మరొక కథనం ప్రకారం బ్రహ్మకు 5 తలలు ఉండేవి. బ్రహ్మ సృష్టించిన శతరూప అనే అమ్మాయి అందం చూసి ఆమెపై మోహాన్ని పెంచుకుంటాడు. ఆమె ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మ తన 5వ తలతో ఆమెను చూస్తూ ఉండేవాడు. బ్రహ్మ చేసిన ఈ పనిని చూసి శివుడు కోపంతో బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేస్తాడు. ఈ కారణంగా బ్రహ్మ యొక్క ప్రతిష్ఠ తగ్గిపోయింది. అప్పటినుంచి బ్రహ్మకు పూజలు జరగడం తగ్గిపోయింది అని చెబుతారు. ఈ సంఘటన కారణంగానే బ్రహ్మకు 4 తలలు మాత్రమే మిగిలాయి. ఈ 2 కథలు బ్రహ్మకు పూజలు ఎందుకు జరగడం లేదో వివరిస్తాయి. ఈ కథలు బ్రహ్మ యొక్క అహంకారం, అబద్ధం కారణంగా శివుడి ఆగ్రహానికి గురయ్యాడని, ఫలితంగా పూజార్హత కోల్పోయాడని తెలియజేస్తాయి.